ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే A/B B/C ఇచ్చిండు. అయితే A/B/C కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే బీని A/B ఇచ్చాడు కదా, ఫస్ట్ మనకు A/B, తర్వాత B/C ఇచ్చాడు కదా. సో బీని దీంతో ఏంటి చేయాలి, ఈ రెండుకి దీంతో అంటే ఎట్లా అంటే AB చేయాలి, తర్వాత B² తర్వాత BC, ఈ ఫార్మాట్లో వస్తాయంట. అంటే బీని ఏతో ఇంటూ చేయాలి, బీని బీతో ఇంటూ చేయాలి, మళ్ళీ బీని బీతో ఇంటూ చేయాలి, బీని సితో ఇంటూ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ప్యాటర్న్లో వస్తుంది లాస్ట్ ఫైనల్గా. సరే దాని ఇప్పుడు ఎట్లా అంటే AB B² ఇక్కడ B² BC వస్తుంది. అంటే మనకు రావాల్సింది ఏంటి, AB B² BC వస్తుంది, అంతే కదా. చూద్దాం ఇప్పుడు అట్లా రాస్తే ఇప్పుడు 1:1/2 ఇంటూ దేంతో ఇంటూ చేయాలి, బీతో ఇంటూ చేయాలి. అంటే బి అంటే ఏంటి 1/3 మళ్ళీ 1/3 ఇంటూ 1/3 అంటే ఇది B² అన్నట్టు, ఇది AB అన్నట్టు, ఇది B² అన్నట్టు. ఇప్పుడు BC రాయాలి అంటే 1/3 ఇంటూ 1/4. ఇందులో మనకు కామన్గా మనకు కనపడుతుంది 3 కనపడుతుంది. 3 క్యాన్సిల్ చేసేస్తే వస్తే ఇక్కడ మనకు 1:2 1/2 1/3 1/4 అంటే 2 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, అరటి పండ్ల ధర 40% తగ్గించినప్పుడు ఒకడు 40 రూపాయలకు 64 పండ్లు అదనంగా పొందెను. రేట్లు తగ్గించిన తర్వాత డజన్ అరటిపండు రేటు ఎంత అని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు మనకు దీన్ని అసలు ఎట్లా అనుకుంటాం, మనకు ఒక్క అరటిపండు X అనుకుంటే ఒక అరటిపండు రేటు ఇంటూ నెంబర్ ఆఫ్ అరటిపండు ఎట్లా ఎన్ని అనుకున్నాం, టోటల్ ఎంత రేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 40 రూపీస్ అనుకున్నాం. ఒక్కొక్క అరటిపండు రేటు X, నెంబర్ ఆఫ్ అరటిపండ్లు ఎన్నో, టోటల్ 40. అయితే ఇప్పుడు X ఉంది కదా, ఈ Xను రేట్ అనేది ఏం చేసిండంటే 40% తగ్గించిండు. అంటే X 40% తగ్గించిండు అంటే 60% ఉంది, అంటే 0.6 తోటి ఇంటూ చేస్తాను. ఇంటూ ఇక్కడ 64 పండ్లు ఎన్ని అధికంగా వచ్చినాయి, 64 పండ్లు అధికంగా వచ్చినాయి, అంటే n+64 అన్నట్టు, అంతే కదా. ఇది ఈక్వల్ ఎంత 40నే కదా, అదే 40 రూపీస్ కదా, 40 రూపీస్కి. ఇప్పుడు చూద్దాం, X ఇంటూ N 46 అంటుంది కదా, 0.6 అంటుంది కదా. X ఇంటూ N ఎంత 40 కదా, 40 ఇంటూ 0.6 ఎంత 24 ఇంటూ ఇప్పుడు మళ్ళీ దీన్ని 0.6 ఇంటూ 64 తోటి ఇంటూ చేద్దాం. 6 4 24, 6 6 36 అంటే 38 పాయింట్ దీంతో దీన్ని చేస్తే ఇంటూ వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది 38 పాయింట్ లాస్ట్ 4 కదా, ఇది వస్తుంది. ఇంటూ ఏంటిది X అనేది మనకు కావాల్సింది రేట్ కదా X. సో ఈక్వల్ ఎంత 40. సో ఒకవేళ 24 40తో డిఫరెంట్ చేస్తే ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు 38.4 X అన్నట్టు, అంటే ఇది రేటు. ఒకవేళ X కనుక్కోవాలంటే ఏంది 16/38.4, ఇది ఎంత ఒక్క అరటిపండు. మనకు డజన్ అన్నాడు కాబట్టి ఇంటూ డజన్ అంటే 0.12 రాద్దాం, ఇంటూ 12 అంతే కదా. సరే ఇప్పుడు 6తో కొట్టేద్దాం. 6 2 జా, ఇది 6 6 36 24, 6 4 0.4 అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు 16తో 16.4 కొట్టేస్తే అయిపోతాయి కదా. అంటే X ఈక్వల్ టు ఎంత 2/0.4 అన్నట్టు, 0.4 అన్నట్టు. అంటే ఇప్పుడు మనం 10 డివైడ్ చేసుకోవచ్చు కదా, అట్లనే చేసుకోవచ్చు, లేకపోతే ఇంటూ డైరెక్ట్ by4 అని ఇంటూ 10 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనంటే by4. ఓకే ఇప్పుడు ఎంత 4 రాసేసుకున్నాం. 4 రాసుకుంటే 2 జా అంటే రేట్ ఎంత 5 రూపీస్ అన్నట్టు. మనకేమడుగుతుంది ఇక్కడ, రేటు తగ్గించిన తర్వాత డజన్ అరటిపండు రేట్ అంటే 60% తగ్గియాలి, అది అంటే 0.6 తో ఇంటూ చేయాలి.
అంటే ఎంత అన్నట్టు డే నట్టు పనులు ₹3 అంటే 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఒక్కొక్క సైకిల్ 990 చొప్పున 2 సైకిల్ అమ్మిండంట. ఒక దానిపైన 10% లాభం, రెండో దానిపైన 10% నష్టం. అంటే ₹99. ఇక్కడ కూడా ₹99, అదే 990 రూపీసే. ఇదేమో 110%కి అంటే 110% అంటే 100% లాభంతో అమ్మిండు. ఇక్కడ 10% లాభం నష్టంతో అమ్మిండు అంటే 90%. ఇక్కడ 90%, ఇక్కడ 110%, ఇక్కడ 110%. ఇప్పుడు నేను 90% కిందకి వచ్చిందనుకో ఎంత, 100% ఎంత అండి, ఎంత 1100. ఇక్కడ 1100. ఇక్కడ 100% ఎంత 900. అంటే మనకి ఇక్కడ పొందినచ్చు 2 సైకిల్ మొత్తం ఎంత ఖరీదు ఉన్నాయి. ఈ 900, 1100 ఎంత అండి టోటల్ 2000 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పరీక్షకు మొత్తం 500 మార్కులు. అందులో ఏ బి కన్నా 10% తక్కువ, బి సి కన్నా 25% ఎక్కువ, మరియు సి డి కన్నా 20% తక్కువ మార్కులు పొందినవి. ఏ 360 మార్కులు పొందినచో డి పొందిన మార్కుల శాతం ఎంత? మనకి ఇప్పుడు డి మార్కులు కావాలి. ఏ మార్కులు ఇచ్చిండు, మనకి ఫస్ట్ ఏ నుంచి కనుక్కుంటే సరిపోతాయి కదా. ఏ బి కన్నా 10% తక్కువ అంటే 10% తక్కువ అంటే ఏ 90%, బి 100% అనుకోవచ్చు కదా. ఏ 360 ఇచ్చిండు. 90% 360 అయినప్పుడు 100% ఎంత అండి 400. 100% అయింది. అంటే ఇది ఎవరిది, బి మార్కులు. బి సి కన్నా 25% ఎక్కువ. 25% ఎక్కువ అన్నప్పుడు ఏంటండి, సి ఒకవేళ 4 అయితే బి 5 అన్నట్టు. బి సి కన్నా 5%, బి సి కన్నా 25% ఎక్కువ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ సి 4 అనుకుంటే బి 5 మార్క్స్ 5 అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు మనకు 1 దీంట్లో 1 రావాలంటే 400/5 ఇంటూ 4 చేసుకుంటే మనకు సి మార్క్స్ వస్తాయి. 8 5 1 5 8 అంటే 80 అంటే 320 ఎవరి మార్కులు ఇవి, సి మార్కులు. సి డి కన్నా 20% తక్కువ అన్నాడు. తక్కువ అంటే సి 100 అయితే డి ఎంత అండి 80 మార్క్స్ అంతే కదా. డి సి 320 అయినప్పుడు డి సి కన్నా ఈ సి అనేటోడు 20% తక్కువ అన్నాడు కాబట్టి, సి డి కన్నా 20% తక్కువ అన్నాడు కాబట్టి సి అనేటోడు ఎంత 80 మార్క్స్. అంటే 320 అనేది 80%కి ఈక్వల్ అవుతుంది. 80%కి ఈక్వల్ అయినప్పుడు 100% ఎంత అండి 400 అంతే కదా. 400 అయితే ఇప్పుడు ఇది ఎవరి మార్కులు, డి మార్కులు. ఇప్పుడు డి పొందిన మార్కుల శాతం ఎంత అండి 500 టోటల్ మార్కులు అయినప్పుడు 80%. 80 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పరీక్షలో 45% మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ ఒక విద్యార్థి 200 మార్కులు వచ్చినాయి, ఇంకా 25 మార్క్స్ అంటే టోటల్ ఎంత రావాలండి. 45% అనేది దేనికి ఈక్వల్ అండి, 45% అంతే కదా. 25 మార్క్స్ వచ్చి ఉంటే అంటే 200 వచ్చినాయి, ఇంకో 25 అంటే 225 వచ్చి ఉంటే అసలు పాస్ అయ్యేటోడు అంతే కదండి. 225 45%కి ఈక్వల్ అయితే 100% ఎంత, ఏం లేదు 225/45 ఇంటూ 100 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత అండి 9తో కొట్టేయండి. 9 5 9 2 9 5 అంతే కదండి. 5 5 అంటే 500 ఈజ్ అవర్ ఆన్సర్. పరీక్షలు గరిష్ట మార్కులు ఎంత అండి 500 అంతే కదా. 100 మార్క్స్ అంతే కదండి. 100% గరిష్ట మార్కులు. 500% ఎంత 500. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి ఒక్కొక్కరు 20,000తో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 తిరిగి తీసుకున్నాడు. అంటే 5 నెలల తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారండి. సి మాత్రం 6,000 పెట్టుబడితో కలిపాను. అంటే 5 నెలల తర్వాత 6,000 ఈయన కలిపినాడు. ఒక్కో సంవత్సరం చివరన 6,99,000 లాభం నమోదైనాయి. అయితే బి యొక్క వాటా ఎంత? ఇప్పుడు చూద్దామండి, దీనికి టెన్షన్ ఏం లేదండి.
ఏబిసి ఒక్కొక్కరు 20,000 అంటే జస్ట్ 20 రాసుకోండి. వీడొక 20, వీడొక 20, వీడొక 20. ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలు అయితే 5 ముగ్గురు ఉన్నారు కండి. తర్వాత బి అనేటువంటి ఏం చేసిండు? 5,000 తీసుకున్నాడు. 5,000 తీసుకుంటే 20,000 ఎంత ఉంటుందండి? 15. మనకి ఇక్కడ ఎంతగా కనుక్కోవాలండి? ఒక సంవత్సరం చివరన అంటే ఆల్రెడీ 5 months అయిపోయినాయి. ఇంకెంత రిమైనింగ్ అండి? 7 months. వీడియో చేసిండు 4 months 4,000 తీసుకున్నాడు బి. అంటే 20,000లో 4,000 పోతే 16,000 అండి. 16,000 × 5. మళ్ళీ సి ఏం చేసిండు? 6,000 యాడ్ చేసిండు అంటే 26,000 అండి. 26,000 × 7. సారీ, 7 months రిమైనింగ్ కదండి. 7 + 5 12. 7 + 5 12 అట్లా. ఇప్పుడు 100, ఇది 100. 5 + 20 × 5 100. 115 × 7 105. 105 + 100 ఎంత అండి? 205. అంతే కదండి. 205. ఇది 100. 16 ఏళ్ళ ఎంత అండి? 112. 112 100 ఎంత అండి? 212. అంతే కదండి. ఇది 100. 26 7s 7 42, 4 7 14, 14 6 ఎంత అండి? 162. అంటే ఎంత అండి? 100 + 162 ఎంత అండి? 262. మనకిప్పుడు 699 కదండి. ఒకసారి యాడ్ చేయండి చూద్దాం ఏమవుతుందో. 5 + 2 7, 7 + 2 9. అంటే మనకు 9 వస్తుందండి లాస్ట్. మళ్ళా సారీ చూడండి, 7 42, 4 82. సారీ, ఇక్కడ 82 182 అంటే 282. 8 + 1 9 వస్తుంది కదండి. 9 వచ్చింది. 2 + 2 + 2 6 అయిపోయింది కానీ మనకు కావాల్సింది ఎవరిదండి? బి. ఇది ఏది? ఇది బిది, ఇది సిది. మనకు బి అడిగింది కాబట్టి 212 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. 212 ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అండి. $4,567 అన్న సంఖ్య 15 నిశేషంగా భావించవాలన్న ఏ కనిష్ట సంఖ్యను తీసేయాలి. ఇంకా 15 అంటే ఏంటండి? రూల్స్ ఏంటండి? 5తో డివైడ్ కావాలి అండ్ 3తో డివిజన్ కావాలి. ఫస్ట్ 5తో డివిజన్ కావాలంటే ఏంటండి రూలు? లాస్ట్ 0 అన్న ఉండాలి, లేకపోతే 5 అన్న ఉండాలి. ఏ సంఖ్య 4తో తీస్తే 5 కానీ 0 కానీ వస్తుందా అండి? రాదు. 7 తీసేస్తే వస్తుంది కదండి. సో 7 ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ సింపుల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసేస్తే అండి 1 వస్తుంది. 5 తీసేస్తే అంటే 2 వస్తుంది. 2 వస్తుంది, అది 5తో డివిజన్ అవుతుందండి? కాదు. సో 7 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాత్రలో 40 లీటర్స్ పాలు కలవు. అందులో 4 లీటర్లు తీసి వాటి స్థానంలో నీటితో భర్తీ చేస్తాను. ఈ విధంగా 2 సార్లు చేసిన తర్వాత పాత్రలో 2 ఉన్నాయి. అంటే ఇది ఏంటంటే అండి పర్సంటేజ్ లాగా చూడొచ్చండి. ఏమవుతుందండి? 40 లీటర్స్ ఉన్నాయి. తర్వాత 4 లీటర్స్ చేస్తే ఏమవుతాయండి? 36 లీటర్స్. 36 లీటర్స్ ఏమో పాలు అవుతాయి, 4 లీటర్స్ మిల్క్ అవుతాయి. అవునా? మళ్ళీ ఇదే అంటే ఇది అసలు ఎట్లా వచ్చిందండి? 36 4 40ని మనకు 4 లీటర్లు 40లో 4 అనేది ఎంత అండి? 10% తగ్గించారు అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ అట్లనే 10% తగ్గించుకుంటూ పోవాలండి. 10% మళ్ళీ మనం తీసే 4 టోటల్గా అయితే 40 లీటర్స్. 4 లీటర్స్ తీసి ఏంటండి? 10% తగ్గుతుంటుంది. సో ఇక్కడ 0.9 చేస్తే ఎంత అండి? 36 అవుతుంది. సో ఇదే విధంగా ప్రతిదాన్ని 0.6 మనకి ఇప్పుడు ఏంది? ఏ విధంగా 2 సార్లు చేసిన పాత్రలో పాలు ఎన్ని లీటర్ల పాలు కలవు అని అంటున్నాం. సో ఫస్ట్ ఒకసారి తీసినప్పుడు 36 అయితే మళ్ళీ 36ని మళ్ళీ 9తో ఇంటూ చేద్దామండి. ఇట్లా 2 టైమ్స్ చేయాలి. అంటే 36 × 9 × 9 0.9 × 0.9 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది కదండి. 36 × 81 చేసాను డైరెక్ట్. అంటే 0.81 తీసేస్తే ఎంత అండి? ఫస్ట్ 6 3 8తో తీసేస్తే 8 6 48, 8 3 24 28. అంతే కదండి. 6 8 3 11 అంటే నీకు ఏముందని ఆన్సర్? 16 లాస్ట్ 16% రావాలి. తర్వాత 29 వస్తుంది కదండి. అంటే 29.16 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే కదండి. నెక్స్ట్ క్వశ్చన్.
20 మీటర్లు 20 మీటర్స్ కొలత గల ఒక దీర్ఘచతురస్రాకార స్థలంలో 4 మీటర్ల వెడల్పు గల రెండు రోడ్ల స్థలం మధ్యలో ఒకటి పొడుగుకు సమాంతరంగా మరొకటి వెడల్పు సమాంతరంగా వేయబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దీర్ఘచతురస్రం ఇట్లా ఉందనుకోండి, దానికి పొడుగు 5 ఇట్లొక బాట వేసారు, ఇట్లొకటి సరిగ్గా రాలే కదా, కొంచెం దీర్ఘచతురస్రాకారం వేసేద్దాం. ఇట్లా ఇది పొడుగుగా, ఇది వెడల్పుగా. ఇది మనకి ఎంత అండి, పొడవేమో 30 అనుకుందాం, వెడల్పు ఏమో 20 అనుకుందాం. ఇప్పుడు మనకేం కావాలంటుండు, రోడ్డుకు కంకరకు ఒక చదరపు మీటర్కు 60 పైసలు అయితే 2 రోడ్లకు ఎంత అవుతుంది అని అంటుండు. మనకు 2 రోడ్ల వైశాల్యం కనుక్కోవాలండి. ఇది 30, ఇది ఎంత అండి, ఇక్కడికి 30 ఇంటూ 4 ఎంత అండి, 120 ప్లస్ ఇదంతా 30 కదండి, 30 ఇంటూ ఇది 4 అంటే ఈ ఏరియా కనుక్కున్నా అన్నట్టు. ఈ ఏరియా ఏంది, ఇది 30, ఇది రెక్టాంగిల్ ఏరియా కనుక్కున్నా. 30 ఇంటూ 4 120. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏరియా కనుక్కున్నా. ఈ రెక్టాంగిల్ ఏరియా ఎంత అండి, ఇక్కడ 4, ఇది 20 అంటే ఎంత అండి, 80. కానీ ఏంటంటే ఈ ఏరియాని 2 టైమ్స్ కౌంట్ చేస్తాం కాబట్టి 1 టైం తీసేసి సరిపోతుంది. అంటే ఏముంటుందండి, ఇది స్క్వేర్ అవుతుంది కదా, ఇటు 4 అటు 4, సో -16 చేసేద్దాం. ఇప్పుడు ఎంత అండి, 200లోకి వెళ్ళి 19 పోతే ఎంత అండి, 184 అంతే కదండి. 184 ఇంటూ చదరపు మీటర్కి 60 రూపాయల చొప్పున అంటుండు. సో 6 చేస్తే అయిపోతుంది కదా, 6 4 24 అంతే కదండి. 6 పైసలు అన్నాడు కాబట్టి 60 పైసలు అన్నాడు కాబట్టి 0.6 అంటే 6, 6 4 24, 6 48, 50, 6 6 11 అంటే 110.4 అండి. సో 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రాకార స్థలం దాటకు కర్ణం వెంబటి 20 మీటర్లు పోయాను. స్థలం యొక్క పొడవు 16 మీటర్లైనా దాని వెడల్పు ఎంత? ఒక దీర్ఘచతురస్రాకారం ఇట్లా ఉంటుందండి. అయితే దాని పొడవు 16 అయితే వెడల్పు ఎంత అని గుర్తుండ్రు. అయితే వీడు ఏం చేసిండు, ఈ కర్ణం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పోయిండు, 16 మీటర్, ఎంత 20 మీటర్లు పోయిండు అన్నట్టు. అంటే కర్ణ 20 అండి, వెడల్పు 16, పొడవు 16, అయితే ఈ వెడల్పు కనుక్కో అంటుండు. అంటే మనకేందండి, ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేసి ఇది రావాలి కదండి. సో 4000లోకి వెళ్ళి 200 అంటే దీని స్క్వేర్ 200, 20 స్క్వేర్ ఈక్వల్ టు 16 స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ కదండి, అంటే విడ్త్ స్క్వేర్. 400లోకి వెళ్ళి 16, 196 256 ఇచ్చేయాలండి. 400లోకి వెళ్ళి 256 ఇచ్చేస్తే ఎంత అండి, 144. అంటే వెడల్పు ఎంత అండి, దీనికి డబ్ల్యూ స్క్వేర్ అంటే డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు 144. డబ్ల్యూ ఎంత అండి, 12 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 3 చదరపు సెంటీమీటర్లు అండి. దాని భుజం ఎంత? ఫార్ములా ఉంటుంది కానీ √3/4 కదా. సో √3 క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ ఏమవుతుందండి, 4 అవుతుంది. ఏ ఎంత అండి, 2 సెంటీమీటర్. 2 సెంటీమీటర్ ఆన్సర్, అంతే కదండి. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క కాసాగు 495, వాటి గాసాబా 5 కాసాగు 495, గాసాబా 5 మీటర్. రెండు సంఖ్యల యొక్క మొత్తం 100, అయితే వాటి భేదం ఎంత? ఇక్కడ ఏం లేదండి, సింపుల్. కాసాగు గాసాబా యొక్క లబ్ధం ఎంత అండి, రెండు సంఖ్యల యొక్క లబ్ధం, అంతే కదండి. అంటే కాసాగు ఇంటూ గాసాబా చేస్తే ఏమవుతుందండి, రెండు సంఖ్యల యొక్క లబ్ధం, అంతే కదా, లబ్ధానికి ఈక్వల్ అవుతుంది, అంతే కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 495 ఇంటూ 5 ఈక్వల్ టు ఎంత అండి, ఒకవేళ అవి XY అయితే XYకి ఈక్వల్ అవుతుంది, అంతే కదండి. మనకి ఇది ఏం కావాలంటుండు, x మైనస్ వై కావాలంటుండు, అవునా. x మైనస్ వై కావాలంటే ఏంటండి అసలు, ఫర్ ఎగ్జాంపుల్ x + y హోల్ స్క్వేర్ కనుక్కుందామండి. కనుక్కుంటే ఏమవుతుంది, x²
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఉంటుంది. అవునా? మనకి ఇదేంటి, ఓన్లీ xy తెలుసండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మనకు తెలియదు. మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ మైనస్ వై కావాలి. ఫస్ట్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎంతండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy కదా. అంటే దీంట్లోకి వెళ్ళి 4xy తీసేస్తే సరిపోతుంది కదండి. ఇది ఆల్రెడీ మొత్తం మనకు తెలుసు, ఎక్స్ ప్లస్ వై మనకు తెలుసు. సో 4xy దీంట్లోకి వెళ్ళి తీసేస్తే మనకి ఇది వస్తుంది కదండి. ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎంత అండి, 100 స్క్వేర్ ఎంత అండి, 10,000. ఈ మొత్తంకి వెళ్ళి ఏం తీసేయమనండి, 4xy ఇంటూ 4 చేస్తే సరిపోతుంది కదండి. ఇక్కడ ఇది xy ఇంటూ 4 చేస్తే 4xy కదండి. చూద్దాం, 495 ఇంటూ 20, 2 5 10, 2 9 18 19, 2 4 8 9, అంతే కదండి. 990 అంతే కదండి. ఇక్కడ 20 కదండి, 9,900లకి వెళ్ళి 10,000లకి వెళ్ళి 9,900 పోతే ఎంత అండి, 100. అంటే ఎక్స్ మైనస్ వై ఎంత అండి మనకు, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ 100, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ 100. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఎంత అండి, 10, అంతే కదండి. 10 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత అసలు సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టిన చక్రవడ్డీ భారవడ్డీల మధ్య వ్యత్యాసం 482 అయినా అసలు ఎంత? ఇప్పుడు 10% అంటే సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి అంటే ఎంత పర్సెంట్ అవుతుందండి, 10% అవుతుంది, అంతే కదండి, హాఫ్ దాంట్లో. అంటే ఇప్పుడు మనకు భారవడ్డీ అయితే సేమ్ అంతే, 2 ఇయర్స్కి ఎంత అంటే 40% అవుతుంది. అదే చక్రవడ్డీ అంటే ఏంటంటే 10% 1 ఇయర్కి 110%, 2 ఇయర్స్కి మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకో 110%, అంతే కదండి. వన్ ఇయర్కి 110, హాఫ్ సంవత్సరానికి 110, ఒక సంవత్సరానికి మళ్ళీ 110, అంటే ఎంత అవుతుందండి, 1.21 అవుతుంది, అంతే కదండి. అంటే బై 100 చేస్తే 1.21 ఇంటూ మళ్ళీ 1.21, ఎందుకంటే 2 ఇయర్స్ కదండి, ఇది 1 ఇయర్కి 1.1, ఇది 1 ఇయర్కి, హాఫ్ ఇయర్కి అయితే 1 ఇయర్కి, సారీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాఫ్ సంవత్సరానికి 10% కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామండి, 1.1 అనేది హాఫ్ సంవత్సరానికి, 1 ఇయర్కి 1.1 అంటే ఎంతండి, 1.21, ఇది 1 ఇయర్కి. మళ్ళీ ఇంకో 1 ఇయర్కి అనుకోవాలి కదండి, 1.21 ఇంటూ 1.21. ఇప్పుడు చూద్దాం ఎంత అవుతుందండి, 121, తర్వాత 242, తర్వాత 121 తీస్తే 1 4 6 4 1, ఇదేంటి 1.4641. ఇదేంటండి నీకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ విత్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేసినప్పుడు. ఇది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైందండి, జస్ట్ 40% అవుతుంది. అంటే 40% మనం తీసేస్తే ఎంత అండి, 1.4% తీసేస్తే అంటే 140%. 100 అసలు అయినప్పుడు 40% మొత్తానికి తీసేస్తే ఎంత అండి, 140% తీసేసినాం. ఇప్పుడు ఎంత అండి, 0.041 ఈక్వల్ టు ఎంత అండి, 482. అప్పుడు మనం ఎక్స్ చేసేస్తే 482/641 చేస్తే మనకు ఆన్సర్ ఎంత అండి, 1575195 వస్తుందండి. 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి క్యాల్కులేట్ చేయండి, కొంచెం లెంత్ అంతే, క్యాల్కులేషన్ అంతే ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఇది చూద్దామండి. భారవడ్డీ చక్రవడ్డీల భేదము కొంత మొత్తము సంవత్సర కాలానికి 5% రేటు చొప్పున 24. అయితే ఆ కొంత సొమ్మును కనుగొనండి అంటుండు, అంతే కదా.
అసలు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 సంవత్సరాలకు ఎంత అవుతుందండి? 1.5 ఇంటూ 1.5 1.5 ఇంటూ 1.5 చేయాలండి. 1.05 ఇంటూ 1.05 సారీ చేస్తే ఎంత అండి? డైరెక్ట్ 5తో ఇంటూ 25 5 5 25 2 పైన వేసుకుంటే 5 0 అయితే 25 అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం 1.05 ఇంటూ 1.05 ఇది లేకపోతే 105 ఇంటూ 105 చేయొచ్చు కదండి. 11025 ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 పైన ఎట్లా అంటే ఇప్పుడు 106 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. 106 స్క్వేర్ కనుక్కోండి 106కి 6 యాడ్ చేయండి 112 అవుతుంది. తర్వాత 6 స్క్వేర్ 36 దిస్ ఈజ్ అవర్ స్క్వేర్ అండి. 107 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. మీరు 107 స్క్వేర్ కనుక్కోవాలంటే ఏం చేస్తారండి? 107కి 7 యాడ్ చేయండి 114 7 స్క్వేర్ ఎంత అండి? 49 ఇట్లా. ఇది లెక్క 105 స్క్వేర్ అంటే 110 25. ఇప్పుడు ఇది ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు అసలు 1.1025 దీంట్లోకి వెళ్ళి 110 తీసేస్తే ఎంత అండి? 0025. ఇది ఎంత అండి? 00.0025 ఎంత అండి? 24%. అంతే కదండి. 0.0025 ఎంత? 24 అండి. 0.0025 ఇంటూ 100 చేసిన అనుకోండి. లేకపోతే ఇది ఎంత అవుతుందండి? 1000 అవుతుంది. 25 4 ఇంకా సంథింగ్ ఇంకా 1000 అట్లా వస్తుంది. నాకు ఇక్కడ లేకున్నా కానీ 24 ఇంటూ 4 ఎంత అండి? 96. అంటే 96 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. అంటే ఈ పాయింట్ ఇవన్నీ మనకు క్యాలిక్యులేట్ చేయకున్నా కానీ 24 ఇంటూ 4 96 తప్పితే ఇంకా ఏమైనా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? లేదు. సో అట్లా మనకు 96 డైరెక్ట్ టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. క్రికెట్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ 7 ఇన్నింగ్స్లో 12 పరుగులు సగటు స్కోర్ చేశారంటే ఒక్కొక్క దాంట్లో 12 చేసిండండి. అతను ఒక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని సగటు 14 విరిగింది. 14 విరిగిందంటే మిగతా 7 మ్యాచ్లలో అతను ఎంతెంత ఇవ్వాలండి? అతను సగటు 12 పెరగాలంటే 2 రన్స్ ఇవ్వాలి. అంటే 7 2 14 ఎక్స్ట్రా ఇవ్వాలి. మళ్ళీ ఈ మ్యాచ్లో 14 ఇవ్వాలి. అట్లా చేస్తేనే కదండి అతను 28 మనకు 14% యావరేజ్ అయ్యేది. సో 28 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ అంతే. 7 ఇన్నింగ్స్లో 12% ఉంది. 12 స్కోర్ ఉంది అతనికి. 8th మ్యాచ్లో ఎంత వేస్తే ప్రతి మ్యాచ్కి అయితే 2 అయితే ఇవ్వాలి కదా. 7 మ్యాచ్లకు ఫస్ట్ 7 మ్యాచ్లో 2 ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? 14 స్కోర్ ఇవ్వాలి. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా 14 చేయాలి. 14 + 14 అంటే 28 చేస్తే 14